మీకు ప్రపంచ యుద్ధాలనేవి ప్రపంచంలో ఉండే ప్రతి కంట్రీ పార్టిసిపేట్ చేయటం అనేది ఉండదు. మీకు బిగ్గెస్ట్ కంట్రీస్ మధ్య వార్లు జరుగుతూ ఉండగా మిగతా కంట్రీస్ కూడా దాన్ని ఎరాడికేట్ చేయకుండా వెపనరీయో ఇంకొకటి ఇంకోటో సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనకాల నిలబడితే మాత్రం డెఫినెట్లీ అది ప్రపంచ యుద్ధం కిందే లెక్క. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆల్రెడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కంట్రీసే G7 అనండి, వాళ్ళ మెంబర్స్గా ఉన్న వాళ్ళనండి, బయట వాళ్ళనండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తోంది. మొన్న ఏడాదో రెండేళ్ళలో పూర్తయింది. అది ఎక్కడన్నా ఆగుతోందో ఆగట్ల. మళ్ళీ పాలస్తీన్ ఇజ్రాయెల్ మధ్య రకరకాల యుద్ధాలు నడుస్తున్నాయి. అది ఎక్కడ ఆగట్ల. ఇంకా ఆఫ్ఘనిస్తాను ఈ గొడవలు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ యునైటెడ్ నేషన్స్ పొరపాటున కూడా ఇదే మూడవ ప్రపంచ యుద్ధము అని ఎక్కడన్నా ప్రకటన చేస్తుందా? చేయదు. ఎందుకు వల్ల చేయదు అంటే అట్లా ప్రకటించేస్తే తాము ఉండడానికి ఇక ఉపయోగం ఏముంది? వాళ్ళు ఉండేదే పీస్ కీపింగ్. వాళ్ళ పాయింటే యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయింది ఎందుకు? ఏ రకమైనటువంటి యుద్ధాలు జరగకుండా దేశాల మధ్య సంధి కుదర్చడానికి. కానీ దాన్ని కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆయా దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ఆయా దేశాలు ప్రయత్నించడం వల్ల యుద్ధాలను ఆపడం మానేసి ఈ G7 కంట్రీస్ అనండి, వీటో పవర్ అనండి, దీనికోసం కొట్టుకోవడం సరిపోతుంటుంది వీళ్ళకి. సరే, అదంతా డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు మనకి ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య అసలు ఎందువల్ల ఈ రకమైనటువంటి ఇష్యూ క్రియేట్ అయింది? ఓ పక్క ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం నడుస్తోంది, ఇంకో పక్క యుక్రెయిన్ రష్యా వార్ నడుస్తోంది పెద్ద పెద్ద కంట్రీస్ మధ్య. ఈ టైంలో ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ మీద ఇంత కోపంగా ఉంది? సిరియా అంటే ఇవన్నీ చుట్టుపక్కల అటు ఇటుగా ఒక 2000, 3000 లేదా 1500 కిలోమీటర్ల తేడాలో ఉండేటువంటి దేశాలు. అయితే సిరియాలో ఉండేటువంటి ఇరాన్ కాన్సులేట్ మీద, ఈ కాన్సులేట్ మీద రాయబార ఇవి ఉంటాయి కదా, వాటి మీద దాడి చేసింది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సంస్థ. ఆ ఇజ్రాయెల్ గవర్నమెంటే చేసింది అనేది ఇరాన్ యొక్క డౌట్. సో అట్లా చేసిన దాడిలో చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరు? ఈ ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇన్నాళ్ళు కూడా ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య ఎంత ఏ లెవెల్లో యుద్ధం జరుగుతున్నా కూడా పాలస్తీన్కి సైలెంట్గా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, ఇంకో రకంగా సపోర్ట్ చేస్తుంది తప్ప ఓపెన్ పడలా, అంటే బయటపడిపోయి సపోర్ట్ చేయలా. మీకు యునైటెడ్ నేషన్స్లో ఊరుకోరు, లేకపోతే శాంక్షన్స్ ఇష్యూస్ క్రియేట్ చేస్తారా ఇరాన్కి? కాబట్టి ఇరాన్ ఇన్నాళ్ళు ఆగుతూ ఆగింది. కానీ ఎప్పుడైతే తమ కాన్సులేట్ మీదే దాడి జరిగిందో, తమ కాన్సులేట్ లోనే జనాలు చనిపోయినటువంటి పరిస్థితి ఉందో, తమ జనరల్స్ కూడా చనిపోయారు ఈ దాడిలో సిరియాలో. దాంతో ఇరాన్కి కొళ్ళు మండి ఇజ్రాయెల్ మీద రాత్రికి రాత్రి యుద్ధాన్ని ప్రకటించడమే ఉంది. ఇమ్మీడియట్ గా 15 నిమిషాల్లో 100 రాకెట్లు వచ్చి ఇజ్రాయెల్ మీద పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మీకు చూస్తే యునైటెడ్ నేషన్స్ లో మీకు ఎన్ని కంట్రీస్ ఉన్నా కూడా కొన్ని గ్రూప్స్ గా ఫామ్ అయ్యి వచ్చారు వీళ్ళు. ఎట్లా అంటే రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, ఇట్లా కొన్ని కంట్రీస్, వీళ్ళందరూ ఒక గ్రూప్. యుఎస్ఏ, ఇజ్రాయిల్, ఇంకొకళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక గ్రూప్. అట్లా డిఫరెంట్ గ్రూప్స్ గా వీళ్ళు ఫామ్ అయినటువంటి పరిస్థితి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ జరుగుతున్నా కూడా ఇందులో ఇరాన్ దూరిందంటే ఖచ్చితంగా ఇది మూడో ప్రపంచ యుద్ధం కింద కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున 15 నిమిషాల్లో 100 రాకెట్లను ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ వదిలింది అంటే అది కూడా అమెరికా వద్దు అని చెప్తున్నా, నేను నీ మాటనే లెక్క చేయనంటూ యునైటెడ్ నేషన్స్ మాటల్ని పక్కన పెట్టి యునైటెడ్ నేషన్స్ లో ఉన్నటువంటి అధికరణ ఆర్టికల్ 51ని మేము ఉపయోగించి మేము ఇట్లా వేస్తున్నాం అనేసి వేసింది. అయితే ఇది జరుగుతుందని ముందే తెలిసినటువంటి ఇజ్రాయెల్ అమెరికా ఇచ్చినటువంటి ఒక టెక్నాలజీతో ఆ మిసైల్స్ అనండి, డ్రోన్స్ అనండి, ఆ మెటోఫర్స్ అనండి, అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ఆపగలిగింది. ఇది హైలైట్. అంటే కొంతమంది నష్టం జరిగింది. అయితే అనుకున్న లెవెల్లో, అనుకున్న దాంట్లో 99% అనుకున్నది జరగలేదు ఇరాన్కి. ఇజ్రాయెల్ 1% డ్యామేజ్తో ఇందులోంచి గట్టెక్కగలిగింది. లేదా ఎన్నో వేల, కుదిరితే లక్షల ప్రాణాలు రాత్రికి రాత్రి గాల్లో కలిసిపోయేవి. అయితే దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇరాన్ ఇంకా ఏదైనా దూకుడు నిర్ణయాలు తీసుకుంటుందా అనేది డిస్కషన్.
అయితే ఇండియా యొక్క పాత్ర ఏంటి? ఇండియా పైకి న్యూట్రల్ పాయింట్ లో ఉన్నట్టే ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ అందరూ రాజకీయాలు చేస్తున్నారు, మన వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, అక్కడ అందరూ తప్పులు చేస్తున్నారు, మన వాళ్ళు తప్పులు చేస్తున్నారు. కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ మీరు చూసినప్పుడు ఇండియా చాలా న్యూట్రల్ పాయింట్ లో ఉంది, మీరు గొడవలు పడకంటారా అని చెప్తోంది. లేదు, ఇండియా చెప్పడం అట్లా చెప్తుంది, ఏ కంట్రీనా అట్లా చెప్తుంది, కానీ బ్యాక్ ఎండ్ లో సపోర్ట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు రష్యా ఉంది, రష్యా యుక్రెయిన్ తో యుద్ధం చేస్తుంటే రష్యా మీద శాంక్షన్స్ విధించింది యునైటెడ్ నేషన్స్. అట్లా విధించిన శాంక్షన్స్ ను మన వాళ్ళు సరిగ్గా పాటించకుండా ఇంపోర్ట్స్ చేసుకోవడం, లేకపోతే ఎక్స్పోర్ట్స్ చేసుకోవడం, ఫ్రిగేట్స్ ని కొనడం, ఇవన్నీ చేస్తున్నారు. అట్లాగని మిగతా కంట్రీస్ మంచిగా ఉన్నాయి నేను అంట్లా. అమెరికా చేసే దొంగ వేషాలు అమెరికా కూడా వేస్తుంది. అందుకని మన వాళ్ళు మేమెందుకు తక్కువ తినాలనేసి మన వాళ్ళు కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు. అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఒక దేశం మధ్య యుద్ధం అనండి, ఒక 2 ఇళ్ల మధ్య గొడవనండి. మీరు ఒక 2 ఇళ్ల మధ్య గొడవ నుంచి 2 దేశాల మధ్య గొడవ వరకు వెళ్ళండి. ఈ గ్యాప్ లో ఎన్నో గొడవలు, అవి రాష్ట్రాల మధ్య కావచ్చు, ప్రాంతాల మధ్య కావచ్చు, పార్టీల మధ్య కావచ్చు, కులాల మధ్య కావచ్చు, మతాల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు. అట్లా ఒక 2 ఇళ్ల మధ్య గొడవ నుంచి 2 దేశాల మధ్య గొడవలో మీరు ఏ గొడవ తీసుకున్నా సరే, ఈ గొడవల్లో నష్టపోయేది గొడవ పడేవారు కాదు, వీళ్ళల్లో ఉండే బలహీనులు. మా ఇంట్లో నేను, మా చెల్లి, మా నాన్న, మా అమ్మ, పక్కింట్లో ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక అక్క ఉన్నారు, తమ్ముడు అక్క ఉన్నారు. మేము కలిసి జుట్లో పట్టుకొని పెచ్చినా కొడుకులా కొట్టుకున్నాం. వీళ్ళల్లో ఒకళ్ళు చనిపోయారు, వాళ్ళ ఇంట్లోనూ మా ఇంట్లోనూ చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఇంట్లో ఉండే చిన్న పిల్లడు తమ్ముడికి జరుగుతుంది, లేదా మా ఇంట్లో ఉండే చిన్న పిల్ల చెల్లికి జరుగుతుంది. అల్టిమేట్ గా కోల్పోయేది, దెబ్బతినేది, నష్టపోయేది వాళ్లే. కేవలం 2 కుటుంబాలు 8 మంది మధ్య జరిగినటువంటి గొడవలో ఒక వ్యక్తికి చనిపోతే గనక ఒక 5 ఏళ్ల పిల్లాడో లేదా ఇటేపు ఉన్న 6 ఏళ్ల పాపో దెబ్బతింటారు, జీవితాంతం దెబ్బతింటారు. వాళ్ళ ఆర్థిక మూలం పోషించే తండ్రి చనిపోయాడు, వాళ్ళ ఆలనా పాలన చూసుకునే తండ్రి చనిపోయాడు, ఎమోషనల్ అటాచ్మెంట్ కోల్పోయింది చిన్న వయసులోనే ఆ పిల్ల. సో ఇది ఒక బిగ్ నష్టం కదా. అట్లాగే ఇక మీరు దేశం మధ్య గొడవ జరిగితే నష్టపోయేది ఎవరో ఆలోచించండి. ఇది ఆలోచించకుండా యునైటెడ్ నేషన్స్ లో ఇండియా అనండి, వేరే కంట్రీ అని అందరూ కూడా తమ స్వార్థం కోసం ఈ టైంలో ఈ యొక్క వార్స్ ని ఉపయోగించుకుని మనం ఏం చేసుకోగలం, పైకి మాత్రం యుద్ధం వద్దని చెప్తూనే బ్యాక్ ఎండ్ లో చేసేటువంటి వెధోపనులన్నీ చేస్తూ ఉంటారు ఎవ్రీ దేశం. సరే, ఇండియా ఇందులో ఎట్లా ఇన్వాల్వ్ అవ్వగలుగుతుంది? ఇండియా కేవలం పీస్ కీపింగ్ ఆర్మీని మాత్రమే పంపిస్తుంది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రతి దేశం నుంచి కూడా కొంతమంది పీస్ కీపింగ్ ఆర్మీ అని పంపిస్తారు. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉండి అక్కడ ఎవరైనా సివిలియన్స్కి ఏదన్నా ఇబ్బంది జరిగితే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి హెల్త్ పరంగా చూసుకునేలాగా పీస్ కీపింగ్ ఆర్మీ అనేసి ఉంటుంది, వాళ్ళని పంపిస్తారు. దాంట్లో మాత్రమే ఇండియా ఇన్వాల్వ్ అవ్వగలుగుతుంది తప్ప యుద్ధంలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వదు. బ్యాక్ ఎండ్ లో ఏమన్నా సైలెంట్ గా సపోర్ట్ చేస్తారు అనేది మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రానివ్వరు బయటికి. అయితే ఇట్లాంటి యుద్ధాలు జరుగుతూ ఉండటం వల్ల ఇండియాకి వచ్చేటువంటి ఇంపోర్ట్స్, మనం ముఖ్యంగా పెట్రోలియం బిటుమెన్ ని మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. పెట్రోలియం బిటుమెన్ అంటే మనకి రోడ్స్ వేసేటప్పుడు తార్ లాగా ఉంటుంది సార్, బ్లాక్ది, అట్లాంటిది. అంటే ఇక్కడ తయారు చేసేది కాదు అది, అక్కడి నుంచి కొన్ని వాటిల్లో యూజ్ చేయడానికి తీసుకొస్తారు పెట్రోలియం బిటుమెన్ అని. అది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువగా. దానికంటే ఎక్కువగా ఫార్మా రిలేటెడ్ ముడి సరుకులు అన్నీ కూడా మనకు వచ్చేది ఇరాన్ నుంచి, అవి ఆగిపోతాయి. మన వైపు నుంచి బాస్మతి రైస్ అని ఇంకా చాలా ఆహార పదార్థాలు మనం ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మొత్తానికి నేను అనుకోవడం ఏంటంటే రష్యా సైడ్ ఉన్న ఇరాన్ లాంటి కంట్రీస్ విషయంలో ఇండియాకి ఎటువంటి ఇష్యూ ఉండదు. ఉంటే అమెరికాతోనే మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే అమెరికా చెప్పినట్టుగా యునైటెడ్ నేషన్స్ లో రష్యాకి శాంక్షన్స్ ఉన్నా కూడా మనం రష్యా వెనకాల పడుతున్నాం, రష్యాకి సంబంధించి అన్ని పాజిటివ్ గా ఉంటున్నాం. కాబట్టి డెఫినెట్లీ ఏదన్నా తేడా అటు ఇటుగా వస్తే మనకి వచ్చే పరిస్థితి ఇరాన్తో ఏముండదు, ఉంటే ఇస్రాయెల్తో ఉండాలి. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గనక పీక్కి వెళ్తే డెఫినెట్లీ 3వ ప్రపంచ యుద్ధం అవటంలో ఎటువంటి సందేహం లేదు. ఇట్లాంటి యుద్ధాలని ఆపడానికే యునైటెడ్ నేషన్స్ పెట్టుకుని అందులో కూడా రాజకీయాలు చేసుకుని ఇంత లో లెవెల్ మనం కౌన్సిలర్లో లేకపోతే ఎమ్మెల్యేలో లేకపోతే పంచాయతీ సర్పంచ్లో కొట్టుకోవడం చూస్తాం కదా, అది ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో కొట్టుకుంటారు వాళ్ళు. మనలాగా పచ్చిబూతులు తిట్టుకోకుండా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ మోసాలు చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు అల్టిమేట్గా ఒక యుద్ధం వల్ల, ఆ యుద్ధం ఇంట్లో యుద్ధం అయినా సరే, 2 దేశాల మధ్య యుద్ధం అయినా సరే, నష్టపోయేది బలహీనులు మాత్రమే.